హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, గుండెపోటుతో టీడీపీ నేత కన్నుమూతండి. తీవ్ర విషాదంలో చంద్రబాబు. మరి ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే, మాజీ మంత్రి విజయ డైరీ డైరెక్టర్ సీతాదేవి గారు మృతి చెందారండి. సోమవారం ఉదయం అంటే ఈరోజు ఉదయం గుండెపోటుతో ఆమె హైదరాబాద్లో కన్నుమూశారు. సీతాదేవి ముదినేపల్లి నుంచి తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా 2 సార్లు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. ఆమె ఎన్టీఆర్ క్యాబినెట్లో విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. దేవిది సొంత ఊరు వచ్చేసి ఏపీలోని కృష్ణా జిల్లా కాయకలూరు మండలం కోడూరు అండి. సో ముదినేపల్లి నియోజకవర్గం నుంచి సీతాదేవి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 1985 సంవత్సరంలో, అలాగే 1994 సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికల్లో ముదినేపల్లి నుంచి సీతాదేవి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇక ఎన్టీఆర్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రి కూడా ఆమె పనిచేయడం జరిగింది. అనేక రకాల సంస్కరణలు కూడా తీసుకొచ్చారు. అంతేకాకుండా విజయ డైరీ డైరెక్టర్గా కూడా సీతాదేవి పనిచేశారు. సో ఇవన్నీ కూడా చేశారండి. సో ఆమె స్వస్థలంలోనే అంత్యక్రియలు జరుపుతున్నట్టుగా అయితే తెలుస్తోందండి. సో రేపు సీతాదేవి అంత్యక్రియలు జరుగుతున్న సమాచారం. సీతాదేవి మృతి పట్ల టీడీపీ నేతలు సంతాపం తెలిపారు. హైదరాబాద్లో నేటి ఉదయం టీడీపీ మాజీ మంత్రి సీతాదేవిని గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. సో ఈ క్రమంలో సీతాదేవి కుటుంబంలో అయితే విషాదంలో మునిగిపోయింది. అటు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఆమె మృతి పట్ల సంతాపం తెలుపుతూ ఉన్నారు. సో మరి ఇదంతా రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం అండి. ఇక ఆమె పార్థివ దేహాన్ని ఈరోజు సాయంత్రం స్వగృహమైన కాయకలూరు నియోజకవర్గానికి కదిలింది. సో ఈ విధంగా కోడూరుకు అయితే తరలిస్తూ ఉన్నారు స్వగృహానికి. సో ఆమె అంత్యక్రియలు కూడా అక్కడే జరగనున్నాయి. సీతాదేవి కుటుంబానికి సంబంధించి రాజకీయ నేపథ్యం ఉంది. ఆమె భర్త నాగేంద్రనాథ్ ఏపీ రైతాంగం సమాఖ్య, అలాగే కృష్ణా గోదావరి పెన్నా డెల్టా డ్రైనేజీ బోర్డు సభ్యుడిగా కూడా పనిచేశారు. అయితే ప్రస్తుతం ఆయన మన మధ్య లేరు. సో గత సంవత్సరమే ఆయన మృతి చెందారు. నాగేంద్రనాథ్ సీతాదేవి దంపతులు ఇద్దరికి కూడా కుమార్తెలు ఉన్నారు. ఇక నాగేంద్రనాథ్ సోదరుడు అయిన దివంగత యొర్నేని రాజరామచందర్ కూడా రాజకీయ నేపథ్యం ఉంది. ఆయన కూడా కైకలూరు నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. సీతాదేవి 2013లో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. సీతాదేవి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులందరూ కూడా సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు.